In the last 5 years, I was also power minister in Siddaramaiah government. We had only 10,000 megawatt of power. Now we had 23,000 megawatt of power. But last 4 years, BJP, their partner, could not produce power. But still we are giving 5 hour power to every farmer in the drought situation. But we are committed for 7 hours power to the state. But Telangana, Congress party will deliver whatever we have promised to the people of Karnataka with Telangana. I am asking Mr. KCR and KTR, I will make a bus. You say you all come with your team of ministers, just 10 kilometers. Whatever we have promised, we have delivered. You are telling that we are not going to deliver. Karnataka is a state. Whatever we promise, we deliver. All the relatives of Telangana are there in Karnataka. You ask them, whenever you give a time, I am ready to come with you, take you in a bus and show what we have done to the people of Karnataka. నిన్న ఒక ఆయన వచ్చిండు డీకే శివకుమార్. ఒకటి ఆయన కడుపు సల్లగుండా ఉన్నది చెప్పిండు. ఆయన కొత్త మాట ఏం చెప్పలే. మొన్నటిదాకా మనం ఏం చెప్పినాం, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఇంత కరెంటు బంద్ అయింది బాయికాడ అని చెప్పినాం. ఆడ 3 గంటల కరెంటే వస్తున్నది, పంటలు ఎండిపోతున్నాయి, కర్ణాటక రైతులు రోడ్ల మీద పడ్డారు. రేపు తప్పిపోయి ఈడ కూడా కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా 3 గంటల కరెంట్ వస్తుంది, జాగ్రత్త అని మనం చెప్పినాం. మనం చెప్పినామంటే రాజకీయంగా చెప్పినామని కాంగ్రెస్ వాళ్ళు మనల్ని విమర్శించిండ్రు. కానీ నిన్న డీకే శివకుమారే వచ్చి కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టిపోయిండు. మేము 5 గంటల కరెంటే ఇస్తున్నామని చెప్పిపోయిండు. ఆయన చెప్పింది 5 గంటలు, కానీ నిజంగా వచ్చేది 3 గంటలే. కర్ణాటక శివుడు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి సత్యం చెప్పిపోయిండు. మేము మాత్రం 5 గంటలే ఇస్తున్నాం, గంటకంటే మాకు ఇచ్చుడు శాతనైతే లేదు అని చెప్పిండు. అంటే నిన్న డీకే శివకుమార్ మాటలతో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో సమాధి కట్టినట్టు అయిపోయింది.